హలో అండి. 10 ఇయర్స్ బ్యాక్ నా పెళ్లి చీరలండి. ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి, ఎలాగో చదువుతున్నాను కదా, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఒకసారి తీశాను. ఎక్కువ చీరలు కాదులేండి, ఒక 5 చీరలు అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ బ్లూ ఉంది కదా, రాయల్ బ్లూ అంటారా మామూలు బ్లూ అంటారా తెలీదు, బ్లూ కలర్. ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ. ఎంగేజ్మెంట్ నాది 2015 నవంబర్ 14న ఎంగేజ్మెంట్ అయిందండి. ఎగ్జాక్ట్ 10 ఇయర్స్ అవుతుంది నా పెళ్ళయి. సో అప్పటిది ఎంగేజ్మెంట్ చీర, దాని మీద బ్లౌజ్ ఇప్పటికి మెజర్మెంట్స్కి సరిపోక పక్కన పెట్టేసి ఇది వేరే బ్లౌజ్ పీస్ తీసుకుని స్టిచ్ చేయించింది. బ్లూ కలర్ చీర నేను ఒక్క 2 టైమ్సే కట్టానండి ఈ 10 ఇయర్స్లో. ఎంగేజ్మెంట్కి ఒక 1 అవర్ కట్టాను, తర్వాత మళ్ళీ ఏదో ఒక ఫంక్షన్కి ఒక హాఫ్ డే కట్టాను అంతే. మళ్ళీ ఈ మధ్య దానికి లైనింగ్ ఫాల్స్ కూడా వేయించలేదు ఇంకా. కాకపోతే బాగుంది కదా, నేను తొందరగా అయితే కట్టాను, నాకు వాటిని క్యారీ చేయడం తెలియదు. అట్ ద సేమ్ టైం వీటిని ఎలా కట్టాలా అని కూడా తెలియదు. సో ఎప్పుడన్నా కొంచెం పెద్ద ఫంక్షన్కి నేను ఇలాంటి శారీస్ అనేది కట్టుకుంటాను అనమాట. సో కలర్ అయితే సూపర్ ఉంది, మీకు లైటింగ్లో అంతగా కనిపించట్లేదు. నేను రూమ్లో తీశాను కాబట్టి ఎక్కువ లైటింగ్ లేదు, అండ్ వీడియో నేనే తీసుకుని నేనే మీకు శారీస్ చూపించాలి కాబట్టి కొంచెం క్లారిటీ కూడా మిస్ అవుతుంది. సో మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి ప్లీజ్. అలాగే రుద్ర ఫ్యాషన్స్ని మన అందరూ చూస్తున్నారు కానీ ఫాలో చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు అండి. ప్లీజ్ లైక్ చేయండి, ఫాలో చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది వచ్చేసి తరంబరాల చీర అంటారు కదా, అది తరంబరాల చీర. ఇదైతే చాలా బాగుంటుందండి. ఇది నేను జస్ట్ 2 టైమ్సే కట్టుకున్నాను. పెళ్ళిలో కట్టుకున్నాను, మళ్ళీ ఏదో టెంపుల్కి వెళ్ళేటప్పుడు కట్టుకున్నాను పెళ్ళి తర్వాత. మళ్ళీ ఇది కట్టలేదు అసలు. ఆ పెళ్ళి ఎప్పుడు బ్లౌజేనండి, అది మీకు చూపించింది. అప్పుడు మా అత్తయ్య గారు చేయించారు ఆ బ్లౌజ్కి వర్క్. అప్పుడు నాకు బ్లౌజెస్కి ఎలా వర్క్ చేయించాలి, ఎలా కుట్టించాలి అవి కూడా తెలీదు. అసలు కలర్ కానీ క్వాలిటీ కానీ సాఫ్ట్నెస్ కానీ చాలా బాగుంటుంది చీర. ఎక్కువ వైట్ కూడా ఉండదు, పట్టు చీర చాలా బాగుందండి చీర అయితే మాత్రం. కాస్ట్ అయితే నాకు ఐడియా లేదండి, కాస్ట్ అయితే అడగమాకండి. ఇదైతే చీర చాలా బాగుంది. 10 ఇయర్స్ బ్యాక్ మోడల్ ఇదేనండి. ఇప్పుడైతే కొంచెం కొత్త కొత్త మోడల్స్ కొత్తవి వస్తున్నాయి, కానీ 10 ఇయర్స్ బ్యాక్ అయితే ఇవే మోడలు. చీర అయితే చాలా బాగుంటుంది అనమాట. గోల్డ్ కలర్లో చిన్న చిన్న కుందన్స్ ఉన్నాయి, గోల్డ్ కుందన్స్. మీకు ఇంకొకసారి వీడియో నేను క్లియర్గా మీకు చూపిస్తాను, ఇప్పుడైతే ర్యాండమ్గా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి తరంబరాల చీర. ఇది కూడా అంతే, బ్లౌజ్ కూడా అప్పటిదే. నేను మళ్ళీ దీన్ని కుట్టించలేదు, ఎందుకంటే దీన్ని మళ్ళీ వేయాల్సిన అవసరం రాలేదు ఇప్పటిదాకా. బట్ దీని మీద వేరే బ్లౌజ్ తీసి కట్టాలి అండి. ఇది వచ్చేసి పెళ్లి చీర, ప్రధానం చీర అంటారు కదా, ఇది ప్రధానం చీర. ఫుల్ వర్క్, హెవీ వర్క్ అండి. చీర అంతా కూడా అలా పోసి ఉంటుంది. బ్లౌజ్ కూడా అప్పటిదే, ప్రధానంలో అప్పుడు మా అత్తయ్య గారు కుట్టించుకొచ్చింది. ఆ బ్లౌజ్ కూడా అప్పటిదే మెజర్మెంట్స్. ఇప్పటికే నాకు ఫిట్ అయింది, బట్ చేతులు కొంచెం చిన్నగా అయినాయి కానీ మొత్తం అంతా ఫిట్ అయింది. బ్లౌజ్ కూడా అప్పుడు మోడల్ అండి అది. చూడండి ఇప్పుడైతే ఇలా చేస్తున్నాము, అలా ఊడిపోతుంది స్టోన్స్. అప్పుడు పెట్టాను. ఇది కూడా అంతే, ఒక 4 టైమ్స్ ఏమో కట్టాను పెళ్ళి తర్వాత. మళ్ళీ మా పాప ప్రెగ్నెంట్ అప్పుడు సీమంతాన్ని కట్టుకున్నాను ఈ చీర. మళ్ళీ నెక్స్ట్ వేరే పెళ్ళి ఇది కట్టుకున్నాను అంతేనండి, మళ్ళీ అసలు కట్టలేదు. అంత హెవీ చీర అస్సలు మొయ్యలే. ఎంత భారీగా ఉంటుందండి ఈ చీర, అంత భారీగా ఉంటుంది చీర. మొత్తం ఇలా వర్క్ ఉంటుందండి. కలర్ అయితే గ్రీన్, బాటిల్ గ్రీన్ అండి, సూపర్ గ్రీన్. ఇదండి నాకు చాలా ఇష్టం, నాకున్న అట్లా వన్ ఆఫ్ ది ఫేవరెట్ శారీ మొత్తం కూడా ఇలానే ఫుల్ వర్క్ ఉంటుంది. మీకు కనిపించే గోల్డ్ కలర్ పళ్ళు, అది పళ్ళుకి కూడా గోల్డ్ కలర్ స్టోన్స్తో ఫుల్ వర్క్. హెవీ అనమాట, చాలా వెయిట్ ఉంటుంది. నాకు తెలిసి ఒక 7-8 kgs ఉంటుందేమో ఈ శారీ. ఫుల్ వర్క్. ఈ శారీస్ అన్నీ మా అత్తయ్య గారి సెలక్షన్ అండి. ఇప్పుడు చూపించిన 3 శారీస్ కూడా మా అత్తయ్య గారి సెలక్షనే. ఇది మా డాడీ వాళ్ళు పెడతారు కదా పెళ్ళిలో, అంటే సత్యనారాయణ స్వామి నోములో కట్టుకోవడానికి ఇది మా డాడీ వాళ్ళు పెట్టిన చీర అనమాట. బ్లౌజ్ అయితే అది ఫిట్ అవ్వట్లేదండి, అది పక్కన పెట్టి ఇది రీసెంట్గా నేను వర్క్ చేయించి కుట్టించుకున్నాను. చాలా బాగుంది. నేను వేరే కలర్ బ్లౌజ్ తీసుకొని దీని మీదకి మ్యాచ్ చేసి అలా వర్క్ చేయించాను. ఈ వర్క్ వచ్చేసి 1600-1700 పడినట్టుంది. ఫుల్ వర్క్ అండి. నేనైతే ఎక్కువ థ్రెడ్ వర్క్తో ఎక్కువ చేపిస్తాను, ఎందుకంటే స్టోన్స్ అనేవి మిస్ అయిపోతే బాగా వర్క్ అనేది. సో మనం ఎలాగో రఫ్గా యూస్ చేస్తాం కాబట్టి థ్రెడ్డే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అదైతే అలా ఉండిపోతుంది. నేను కూడా అంత పిచ్చి పిచ్చిగా ఏమేం లేండి, కొంచెం మంచిగానే మెయింటైన్ చేస్తాను.
ఇవన్నీ కూడా మడత పెడతా ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో తీశాను. అందుకే ర్యాండమ్గా మీకు ఎక్కువ నేను శారీ మొత్తం ఓపెన్ చేసి చూపించట్లా, జస్ట్ పళ్ళు శారీ మొత్తం ఇలానే ఉంటుందండి. వర్క్ అప్పట్లో ప్లెయిన్ ఏమీ లేదు, శారీ మొత్తం ఇలానే ఉంటుంది. ఇది వచ్చేసి మనం బీసెంట్ రోడ్లో తీసుకున్నాను. ఈ శారీ కూడా బీసెంట్ రోడ్లో మన అప్పుడు కొత్తగా పెట్టారు, అది షాపింగ్ మాల్ చందన గ్రాండ్ కొత్తగా పెట్టారు. ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ ఉంది కదా, అందులో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదండి ఇది కూడా. అప్పట్లో ఇవేనండి మోడల్స్ 2015 టైంలో. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అప్పటిదేనండి, నోమ్ దగ్గరదే. మా అత్తయ్య గారు నోమ్ దగ్గర కొన్న చీర ఇది. దీని బ్లౌజ్ కూడా పక్కన పెట్టేశాము. ఇది వేరే బ్లౌజ్ రీసెంట్గా కుట్టించాను నేను. ఇది చూడండి కొంచెం, ఇది మా అత్తయ్య జిగేల వర్క్ చేయించింది. అవి స్టోన్స్ మీకు మీరు అబ్జర్వ్ చేసినట్టే అక్కడ 2 స్టోన్స్ మిస్ అయినట్టు కనిపిస్తున్నాయి. అందుకే ఎక్కువ నేను అలాంటి వాటికి ప్రిఫర్ చేయను. బట్ గట్టిగానే ఉందండి. ఇదైతే చాలాసార్లు యూజ్ చేశాను, ఒక 4-5 టైమ్స్ యూజ్ చేశాను. బట్ గట్టిగానే ఉంది. బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. శారీ కూడా అండి చాలా బాగుంటుంది. దీని కలర్ అయితే నాకు అడగలేదు, కానీ చీర మొత్తం సేమ్ ప్లెయిన్ శారీ అయితే ఏం లేదండి. అప్పట్లో మోడల్స్ ఇవే కదా. పళ్ళు వచ్చేసి అలా గోల్డ్ ప్లస్ అదేం కలరు అది మిక్స్ అయింది, కలనేత అంటారు కదా, అలా వచ్చిందనమాట పళ్ళు. శారీ మొత్తం సేమ్, ఇంకా అదే డిజైను అదే కలరు. సూపర్ షైన్గా అయితే ఉంది శారీ. మీకు కనిపించట్లేదండి, నేను ఈసారి క్లియర్గా తీస్తాను నా శారీస్ అన్నీ కూడా. ఒకసారి నేను బ్లౌజ్ కలెక్షన్ కూడా మీకు, నా దగ్గర చాలానే ఉంది, బ్లౌజ్ కలెక్షన్ కూడా ఒకసారి నేను వీడియో పెడతాను. ఇది మాత్రం జస్ట్ ఈ 5 శారీస్ పెళ్లి చీరలు కదా అని చెప్పి ర్యాండమ్గా మీకు ఊరికి వీడియో పెట్టాను. ఈ వర్క్ కూడా చాలా బాగుందండి, చూడండి ఒకసారి. డీటెయిలింగ్ కనిపించట్లేదు. ఇక్కడైతే మన శారీస్ అయిపోయినండి. ఇంకా వీడియోస్ కావాలంటే ఇంకా మీకు ఇందులో ఏ కలర్ నచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే మన రుద్ర ఫ్యాషన్స్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్ రుద్ర ఫ్యాషన్స్. థ్యాంక్ యూ ఆల్.